నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకినటి ముఖ్యాంశాలు. గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు. వచ్చే మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచన. ముగిసిన కేబినెట్ భేటీ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ, గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం ఆదేశం. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు కల్పిస్తున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమ. రాష్ట్ర వ్యాప్తంగా కింద స్థాయి నుంచి అన్ని వర్గాల కార్యకర్తలకు అవకాశాలు ఇస్తున్నట్టు వెల్లడి. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలని ఇందుకోసం తలపెట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి వీటిలో 3 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహప్రవేశాలు జరగాలని స్పష్టం చేశారు. సంక్రాంతి కల్లా మరో 2 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇంకా ఇల్లు లేని పేద కుటుంబాలను గుర్తించి జాబితా రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులను A, B, C కేటగిరీలుగా విభజించి నిర్మాణం చేపట్టాలని సూచించారు. దీనిపై 15 రోజుల్లాగా సర్వే పూర్తి చేయాలన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేద కుటుంబాలకు ఉమ్మడి ఇల్లు నిర్మించే యోచన చేయాలన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పూర్తి చేసేందుకు విడతల వారీగా నిధులు ఇవ్వాలని చెప్పారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీరియస్ అయ్యారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. దస్త్రాల క్లియరెన్స్, మంత్రుల వేగం పెంచాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయ్యింది. కేబినెట్ భేటీలో దాదాపు 20కి పైగా ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. పరోపకారం పరమో ధర్మ అనేది మన భారతీయ ధర్మమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎదుటివారికి, సమాజానికి సేవ చేయటం మన సంస్కృతిలో భాగమని, అందుకే మనది పుణ్యభూమి అయిందని చెప్పారు. మనం బాగుండాలి, మనతో పాటు నలుగురు బాగుండాలని నాడు జన్మభూమి కార్యక్రమం చేపట్టి సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తూ వారికి నామినేటెడ్ పదవులు కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కింద స్థాయి నుంచి అన్ని వర్గాల కార్యకర్తలకు అవకాశాలు ఇస్తున్నామని, ఈ పదవుల ద్వారా వారు ప్రజలకు మరింత సేవ చేస్తారని చెప్పారు. విజయవాడ బందర్ రూట్లోని ట్రస్ట్ భవనం వద్ద గురువారం ఉదయం కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ బోర్డు నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్లో రామచంద్రరావు వంశపారపర్య ధర్మకర్తగా, కంచేటి నాగరాజు చైర్మన్గా నియమితులయ్యారు. సభ్యులుగా భీమవరపు కోటేశ్వరరావు, చింతల దుర్గాప్రసాద్, కోసూరి సూర్యకుమారి, పసుపులేటి విజయలక్ష్మి, పామర్తి శారద, అలుగుల దుర్గా, శంకరమంచి శివశంకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే
బోండా ఉమామహేశ్వరరావు హాజరై సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభించేలా నామినేటెడ్ పదవులు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కింద స్థాయి నుంచి అన్ని వర్గాల కార్యకర్తలకు అవకాశాలు ఇస్తున్నామని, ఈ పదవుల ద్వారా వారు ప్రజలకు మరింత సేవ చేస్తారని చెప్పారు. అలాగే రాష్ట్ర భవన నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ గా గొట్టుముక్కల రఘురామరాజు, నాగవంశ సామాజిక వర్గ చైర్మన్ గా ఎరుబొత్తు రమణ, పద్మశాలి వర్క్ డైరెక్టర్ గా సింగం వెంకన్న, నాయ బ్రాహ్మణ డైరెక్టర్ గా సురవరపు నాగరాజు, క్షత్రియ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ గా డీజీపీ రాజు నియమితులైనట్టు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూటమిలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తని గుర్తించి వాళ్ళకి అటు పార్టీ పదవులు ఇటు ప్రభుత్వ పదవులు నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరుగుతోంది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 2 కార్పొరేషన్లకి చైర్మన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకి మా సోదరులకి ఇప్పించాం. భవన నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్గా గొట్టుముక్కల రఘురామరాజుకి ఇప్పించాం. అట్లాగే నాగవంశీ సామాజిక వర్గ చైర్మన్గా మరి ఎరుబొత్తు రమణరావుకి ఇప్పించాం. అట్లాగే క్షత్రియ సంఘం కార్పొరేషన్లో డైరెక్టర్గా డీజీపీఎన్ రాజు గారికి ఇప్పించాం. అట్లాగే నాయ బ్రాహ్మణ సంఘం డైరెక్టర్గా సోదరుడు సూరవరపు నాగరాజుకి, అట్లాగే మరి సింగం వెంకన్న పద్మశాలి సంఘం డైరెక్టర్గా ఇంకా అనేక మందికి పదవులు ఇప్పించడం జరిగింది. ఈరోజు కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ ఒక ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడ పాలక మండలి సభ్యులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరూ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఒక నూతన బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తారు, ఆయనతో పాటు నడిచేటటువంటి కార్యకర్తలు మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి ఆయనతో పాటు అడుగేసిన ప్రతి ఒక్కరికి కూడా తగిన గుర్తింపు ఇచ్చే విధంగా ముందుకెళ్తా నేను ఎప్పుడు కూడా హామీ ఇచ్చినటువంటి వ్యక్తి, హామీ చెప్పినట్టు విధంగా ఈరోజు నెరవేర్చుకునేటువంటి వ్యక్తి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు, ఉమ్మగారికి ధన్యవాదాలు, సీఎం గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతను అప్పచెప్పిన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి పాదాభివందనం చేస్తూ, నాతో పాటు సభ్యులైన అందరూ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మా సిద్ధుబాబుకి, ఉమా గారికి, కార్పొరేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి చెక్ పెట్టి పర్యావరణ హితంగా పండుగలను జరుపుకునేలా ప్రజలను జాగృతం చేసేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. ఈసారి మట్టి ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషి చేసినట్లు తెలిపారు. కలెక్టర్ లక్ష్మీష ఈ మేరకు కలెక్టరేట్లో వివరించారు. కృత్రిమ రంగులు, రసాయనాలు, థర్మోకోల్ వంటి వాటి వినియోగం వల్ల పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుందని, భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బహుమతిగా అందించాలంటే ప్రతి దాంట్లో పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పే క్రమంలో ప్రపంచ రికార్డు నెలకొల్పామని, ఇదే విధంగా వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి ప్రతిమలను పూజించి ప్రకృతి శోభతో ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగను జరుపుకునేలా ప్రోత్సహించేందుకు కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 26న ఒక నగరంలో అత్యధిక సంఖ్యలో మట్టి ప్రతిమలను తయారు చేసి ఈ రికార్డు నెలకొల్పనున్నట్లు వివరించారు. వివిధ పాఠశాలతో పాటు ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లను కూడా పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద మట్టి వినాయకులను తయారు చేసి వాటి ఫోటోలను 9154970454 నెంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. ఈ నెంబర్కు కాల్ చేసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవచ్చునన్నారు.
రైతు బజార్లో క్లాత్ బ్యాగ్స్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను ఉంచేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను వెంటనే అమలు చేయాలన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఏపీఐఏసీ కాలనీ, రైతు బజార్, మహానాడు రోడ్, లయోలా కాలేజ్ రోడ్, డెంటల్ కాలేజ్ రోడ్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను ఉంచాలనే లక్ష్యంతో ప్రతి రైతు బజార్లో స్వయం సహాయక బృందాలు తయారు చేసిన క్లాత్ బ్యాగ్స్ అమ్మే కౌంటర్లను ఏర్పాటు చేసి అలా చేయటం వల్ల ప్లాస్టిక్ రహిత పర్యావరణ హితమైన వస్తువులను అమ్మటమే కాకుండా స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా బలోపేతం చేసినట్లు ఉంటుందని అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీపీ వెంకటనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, సిడిఓ ఉమామహేశ్వరి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాల్ కృష్ణ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని నాగమానసాదేవి ఆలయంలో శ్రావణ గురువారం త్రయోదశి మాస శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే మహిళా భక్తులు అమ్మవారికి, బాబావారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి ఆధ్వర్యంలో మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలను కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పంపిణీ చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని నాగమానసాదేవి ఆలయంలో శ్రావణ గురువారం త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉదయం నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి, బాబావారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మొక్కులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులకు ఆలయ కమిటీ తరపున పసుపు, కుంకుమ, గాజులు, చీరలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్పొరేటర్ బాలస్వామి మాట్లాడుతూ శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదని, ఈ ఆలయం 30 ఏళ్లుగా పైగా చరిత్ర ఉందని, భక్తుల కోరికలు నెరవేర్చుతున్న అమ్మగా పెరుగాంచిందని అన్నారు. మహిళలు దీర్ఘ సుమంగలిగా, పిల్లలు ఆరోగ్యం, కుటుంబాల సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి దీవెనలు లభించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా నాగమానసాదేవి ఇక్కడ కొలువు తీరిందని అన్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఆయన భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం, శ్రావణ గురువారం, త్రయోదశి మాస శివరాత్రి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. శ్రావణ మాసంలో ఎవరైతే అమ్మవారిని, బాబావారిని పూజిస్తారో వారికి జీవితాల్లో నూతన వెలుగులు జగన్మాత నాగమానసాదేవి అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తులందరూ విశ్వాసం, నమ్మకం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ ప్రతి ఏడాది శ్రావణ మాసం అంతా విశేషమైనటువంటి పూజలు, కుంకుమార్చనలు శ్రీ నాగమానసాదేవి అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తారు. అందులో భాగంగా ఈరోజు మహిళలందరూ ఈరోజు విశేషంగా గురువారం ఉదయం నుంచే బాబావారికి, అమ్మవారికి పూజలు చేసి అమ్మవారికి ఆశీస్సులు పొందారు. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజు మహిళా భక్తులందరికీ కూడా పసుపు, కుంకుమ, గాజులు, అలాగే చీరలు మన మందిరం తరపున మా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా డివిజన్ కార్పొరేటర్ గారు బాలాగారి చేతుల మీదుగా మహిళా భక్తులందరికీ చీరల పంపిణీ చేయడం
జరిగింది. ప్రాముఖ్యమైనటువంటి రోజు ఈరోజు మాస శివరాత్రి శ్రావణ మాసం కాబట్టి మరి భక్తులందరూ బాగుండాలని, విజయవాడ రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని, ఇక్కడ విచ్చేస్తున్న భక్తులందరి యొక్క కోరికలు తీరాలని చెప్పి, అలాగే శ్రావణ మాసం సందర్భంగా మరి సుధాస్వామి నాగమానసాదేవి ఈ ఆలయంలో ఎంతో పేరు ఉన్నటువంటి దేవాలయంలో ఇక్కడ ఈ కాల ఒడ్డున గత 30-40 సంవత్సరాల నుంచి దేవస్థానంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి మహిళలకి అందరికీ నమ్మకం కాబట్టి ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా మహిళలకి చీరలు, అలాగే గాజులు, కుంకుమ వాళ్ళు దీర్ఘ సుమంగళి భవగా ఉండాలని, పిల్లాపాపలతో వర్ధిల్లాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆ స్వామివారి ఆశీస్సులను అందిస్తూ ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుధాస్వామిని ఈ ఆలయం తరపున అభినందనలు తెలియజేసుకుంటూ, ఉత్తమ విద్యను అందించడమే కాకుండా రేపటి తరం ఆవిష్కర్తలైన యువతను ప్రోత్సహించడం, యువ పారిశ్రామికవేత్తలకు వెన్నుదన్నుగా నిలవడమే లక్ష్యాలతో తమ కళాశాల పనిచేస్తుందని కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ జి కృష్ణవేణి వెల్లడించారు. ఇందులో భాగంగా 22, 23 తేదీల్లో నేషనల్ లెవెల్ కోడింగ్ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం కళాశాలలో జరిగిన మీడియా సమావేశంలో కోడ్ స్పార్క్ 2025 పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జి కృష్ణవేణి మాట్లాడుతూ యువతలోని ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకువచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కోడ్ స్పార్క్ అండగా నిలుస్తుందన్నారు. దేశంలోని ఉన్నత ఆలోచనల్ని ఒక వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ అండ్ ఫిన్టెక్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, ఓపెన్ ఇన్నోవేషన్ రంగాల్లో హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్య రంగం, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ క్యాంపస్, ఆటోమేషన్ తదితర సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందించే దిశగా పోటీదారులు తమ ప్రాజెక్టులను తయారు చేయాల్సి ఉంటుందన్నారు. విజేతలకు 1,00,000 నగదు బహుమతి, బ్రాండెడ్ ల్యాప్టాప్లు, ట్యాబ్లతో పాటు సోషల్ ఇంపాక్ట్ అవార్డ్, ఉమెన్ ఇన్ టెక్ అవార్డ్, ఎంకోడస్ అవార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 310 టీంలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని, 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో కంప్యూటర్స్ విభాగపతి రవీంద్ర, వైస్ ప్రిన్సిపల్ పిఎల్ రమేష్, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా కేబిఎన్ కళాశాలలో కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 22, 23వ తారీఖుల్లో కోడ్ స్పార్క్ ఇండియా నేషనల్ లెవెల్ హ్యాకథాన్ 24 అవర్స్ హ్యాకథాన్ని 22, 23వ తారీఖుల్లో కండక్ట్ చేస్తున్నారండి. సో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో క్లాస్ రూమ్ నాలెడ్జ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెక్టార్లో కూడా వాళ్ళని ట్రైనప్ చేయడానికి, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ని డెవలప్ చేయడానికి, సో అట్లాగే కోడింగ్ అనేది ఇప్పుడు చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న దాంట్లో కోడింగ్ మీద స్కిల్స్ చాలా అవసరం. సో దానిలో వాళ్ళు డెవలప్ అవ్వడానికి, సో ఇలా వివిధ అంశాల మీద పిల్లల్ని మనం ట్రైన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని మేము ఈ 2 days కండక్ట్ చేస్తున్నామండి. సో ఈ ప్రోగ్రాంలో వివిధ చాలా థీమ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్రిప్టోగ్రఫీ, ఇలా వివిధ అంశాలలో మేము ఈ ప్రోగ్రాంలో సబ్ థీమ్స్గా ఇచ్చి పిల్లలకి వాటి మీద రకరకాల కాంపిటీషన్స్ పెడుతున్నాము. సో వీటిలో ప్రైజ్ అయిన వాళ్ళకి 1 lakh వర్త్ ఉన్న క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్లో ఇది ఎంకరేజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో యాజ్ ఎ HOD ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆర్గనైజ్ కోడ్ స్పార్క్ ఇండియా 2025. సో దీనివల్ల మా మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇన్నోవేటర్స్ని మోటివేట్ చేయడం అండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ని పీపుల్లో, స్టూడెంట్స్లో డెవలప్ చేయడం. జాబ్ కోసమే కాదు, మనం సొంత సాఫ్ట్వేర్ని తయారు చేసుకోవచ్చు, సో మనం కూడా దాన్ని మార్కెట్ చేయొచ్చు అనే స్కిల్స్ని వాళ్ళలో ఇన్బిల్డ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. సో స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఐడియా ఏదైతే ఉందో, స్టార్టప్ ఐడియా ఏదైతే ఉందో ఆ స్టార్టప్ ఐడియాతో రావాలి, కోడ్ చేయాలి, 24 అవర్స్లో కూడా అది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఎవాల్యుయేటర్స్ ఉన్నారు. సో మంచి జడ్జెస్ ఉన్నారండి మాకు, క్యాప్జెమ్ నుంచి కానీ, TCS నుంచి కానీ, అలాగే US కంపెనీస్ నుంచి కానీ. సో ఎక్సలెంట్ మెంటార్స్ వచ్చేసి ఉంచుతున్నారు. ఈ మెంటార్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఎవరైతే కోడ్ డెవలప్ చేస్తున్నారో ఆ కోడ్ డెవలప్ చేసిన వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ US నుంచి కానీ జడ్జెస్ అటాచ్ అవుతారండి. కమ్యూనికేషన్లో ఉంటారు. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో మెంటారింగ్షిప్ అనేది డెవలప్ చేయడము. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. నదులకు వరద ప్రవాహం పెరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో నదులకు వరద ఉధృతి తీవ్రంగా కొనసాగుతుంది. కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదులకు వరద ప్రవాహం పెరుగుతున్నట్లు గురువారం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 5.4 లక్షల క్యూసెక్లుగా కృష్ణానది ప్రవహిస్తుందని చెప్పుకొచ్చారు. భద్రాచలం వద్ద 50.3 అడుగులుగా నీటి మట్టం ఉందన్నారు. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 9.75 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతున్నట్లు వివరించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైనట్లు తెలియజేశారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం 16 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షణ చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. వరద ఉధృతి మేరకు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. వయోవృద్ధులను ఆదరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రోటరీ క్లబ్ ప్రతినిధులు అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తమ క్లబ్ ఆధ్వర్యంలో పిన్నంనేని సిద్ధార్థ వైద్య కళాశాల సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వృద్ధులు సద్వినియోగం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రోడ్ రాక్ విజయవాడ, కమ్యూనికేషన్స్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ ఆధ్వర్యంలో జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బందర్ రోడ్ పిఎన్టీ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్లో పనిచేసి పదవి విరమణ చేసిన మాజీ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఎంఆర్ఎఫ్ ప్రకాష్ రావు, జి రోసయ్య, హేమచంద్రరావు తదితరులు సత్కారం పొందిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ పిన్నంనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో వయోవృద్ధులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం క్లబ్ ప్రెసిడెంట్ రామ్ గోపాల్ రావు, క్లబ్ గవర్నర్, ప్రెసిడెంట్ తదితరులు మాట్లాడుతూ వయోవృద్ధులను ఆదరించడం అందరి కర్తవ్యమన్నారు. జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి కోసం పిన్నంనేని సిద్ధార్థ వైద్య కళాశాల సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. వృద్ధాప్యంలో అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయని, వాటికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స తీసుకుంటే నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జీవి పూర్ణచందర్, డాక్టర్ మాధవి షర్మిల, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు పిన్నంనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సైన్సెస్ వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంపు చాలా సంతోషించదగ్గ విషయం. సీనియర్ సిటిజన్స్కి వారి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ ఇన్ని చెకప్ చేసి వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి ఈ రోటరీ మరియు పిన్నంనేని సిద్ధార్థ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతైనా అభినందనీయం. ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న మన ఉద్యోగస్తులు అందరూ కూడా ఉపయోగించుకుని వారికి మరి తెలియని ఎన్నో సమస్యలు మన శరీరంలో ఉంటాయి. ఇలాంటి చెకప్లు, హెల్త్ క్యాంపులు జరిగినప్పుడు అనుకోకుండా వాళ్ళని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక అవకాశం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకుని వారి ఆరోగ్యాన్ని, పెద్దలు సీనియర్ సిటిజన్స్ కాబట్టి వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి మనకు తెలియకుండానే. వాటన్నిటికి కూడా పరిష్కారాలని ఈ క్యాంపు ద్వారా వాళ్ళు పొందాలని ఆశిస్తున్నాను నేను. సెలవు. ఈ రోజున సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఇక్కడ హెల్త్ క్యాంపు పిన్నంనేని సిద్ధార్థ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వారి సహకారంతో కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ ముందుగా సీనియర్ సిటిజన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా సీనియర్ సిటిజన్స్కి అనగానే డెఫినెట్గా ఏదో సమస్యలు, హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని రెగ్యులర్ చెకప్ చేయించుకొని అన్నీ సరి చేసుకుంటేనే హెల్త్ ఇంకా ముందు బాగుండి ఇంకా
కలకాలం నూరేళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ హెల్త్ క్యాంప్ రోటరీ క్లబ్ వారి నిర్వహించే ఈ హెల్త్ చెకప్ క్యాంపు పెనమనేని సిద్ధార్థ వాళ్ళతో కలిసి చేస్తున్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లానే ఈ రోజున ఈ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ చెకప్ క్యాంప్ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకొని హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ అని ఒక వింగ్ అండి. మొత్తం స్టేట్ అంతా కమ్యూనికేషన్స్ అన్నీ వీళ్ళు చూస్తారు. ఈ కంట్రోలర్ గారు డాక్టర్ తారాచంద్ గారు రిక్వెస్ట్ అయితే పెనమనేని సిద్ధార్థ వాళ్ళు మా క్లబ్ వాళ్ళని కలిపి ఇది ఏర్పాటు చేశాము. నేను పెనమనేని సిద్ధార్థ వాళ్ళు చొరవతో ముందుకు వచ్చి ఇక్కడ టెస్టులు చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ కావాలన్నా కూడా అక్కడ మెడికల్ కాలేజీకి రిఫర్ చేసి అక్కడ ఫ్రీగా వాళ్ళందరినీ వయోవృద్ధులకి అందరికీ బీపీ, షుగరు, ఈసీజీ తర్వాత ఇంకేమన్నా ఫర్దర్గా ఎక్కువ చేయాల్సి వస్తే కనుక కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ చేయించి మళ్ళీ ఫర్దర్గా అన్ని టెస్టులు చేసి చేస్తానని చెప్పారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్ అందరూ ఆరోగ్యంగా ఉండి మా రాబోయే తరాన్ని అందరికీ దిశానిర్దేశం చేయాలని నా అభిలాష అండి. ధన్యవాదాలు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా ఇన్విటేషనల్ బాస్కెట్బాల్ మెన్ టోర్నమెంట్ ఆసక్తికరంగా ముగిసింది. చివరి రోజు జరిగిన పోటీల్లో మొదటి 2 స్థానాల కోసం లయోలా కాలేజ్ చెన్నై మరియు హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై మధ్య హోరాహోరీ పోరు సాగింది. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకా రమేష్ తెలిపారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా ఇన్విటేషనల్ బాస్కెట్ బాల్ మ్యాన్ టోర్నమెంట్ ఆసక్తికరంగా ముగిసింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. 3-4 స్థానాల కోసం క్రిస్ట్ యూనివర్సిటీ బెంగళూరు మరియు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై మధ్య పోటీ జరగగా మొదటి 2 స్థానాల కోసం లయోలా కాలేజ్ చెన్నై మరియు హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకా రమేష్ మాట్లాడుతూ సిద్ధార్థ అకాడమీ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఈ టోర్నీ నిర్వహించామని చెప్పారు. వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్, బాస్కెట్బాల్ మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో మొత్తం 8 జట్లను ఆహ్వానం ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. టోర్నీలో కొన్ని జట్లలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కూడా పాల్గొన్నారని, ఇది విద్యార్థులకు మంచి ప్రోత్సాహం కలిగించే విషయమని అన్నారు. సిద్ధార్థ కాలేజీ మరియు సిద్ధార్థ అకాడమీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్నటువంటి స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా ఈ వాలీబాల్, బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ని నిర్వహించడం జరుగుతోంది. ఇన్విటేషనల్ బేసిస్ మీద సెలెక్టెడ్గా కొన్ని టీమ్స్ని సెలెక్ట్ చేసుకుని వాటికి అంటే బాస్కెట్బాల్ మెన్ అండ్ ఉమెన్, బాస్కెట్బాల్ మెన్, వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్ రెండింటిని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క దాంట్లో 8 టీమ్స్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. వాలీబాల్ టోర్నమెంట్స్ మనకి 14వ తారీఖున పూర్తయింది. ఇది బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఇవాళ జరుగుతోంది. ఈ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో కూడా 8 టీమ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఎస్ఆర్ఎం ఒకటి, క్రైస్ట్ యూనివర్సిటీ 3-4 స్థానాలకి పోటీ పడుతున్నాయి. అలాగే తర్వాత మనకి లయోలా కాలేజ్ చెన్నై, అలాగే అది ఎస్బి కాలేజ్ కేరళ, ఈ 2 కూడా మనకి 2-3 స్థానాలకి పోటీ పడుతున్నాయి. ఇవి అన్నీ కూడా మంచి ఆసక్తికరంగా మనకి ఈ పోటీలు కొనసాగడం జరుగుతోంది. ఇది మన విద్యార్థులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ టీమ్స్లో చాలా వరకు నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉండటం జరిగింది. ఇదంతా కూడా మంచి పోటీగా చాలా తత్వంతో కొనసాగడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తమకు నచ్చని అధికారులను వేకెన్సీ రిజర్వ్ పేరుతో నెలల తరబడి పోస్టింగ్ లేకుండా జీతాలు ఇవ్వకుండా వేధించడం సరికాదని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. P4 పేరుతో ఉద్యోగుల పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలనడం సరికాదన్నారు. కావాలంటే టీడీపీలో ఉన్న సంపన్నులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 100 మందిని దత్తత తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో నేడు అడుగడుగునా వారిపై దాడులు చేయటం మండిపడ్డారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడ వేసినటువంటి గొంగడ అక్కర్లాగానే ఏ ఒక్కదాని మీద కూడా సిఎస్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆ మీటింగ్లో ఒక డెసిషన్ తీసుకోలేదు. ఈ రోజున ఉద్యోగులు
పెన్షనర్లు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 13 లక్షల పైగా ఉన్నటువంటి ఈ ఉద్యోగులు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా చాలా ఎదురు చూశారు. నిన్న 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి 12th పే రివిజన్ కమిషనర్ గారు ఏదైతే పే రివిజన్ కమిషనర్ గారిని అపాయింట్ చేసిన ఇంతకుముందు గవర్నమెంట్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను రిజైన్ చేసి వెళ్ళాడు. రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత అతని స్థానంలో వేరే ఒక కమిషనర్ని నియమిస్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మధ్యంతర భృతిని ఇస్తారు అనేటువంటి ఆశతో ఉద్యోగ వర్గం అంతా నిన్న సాయంత్రం దాకా చూశారు. కానీ నిరాశతో నిస్పృత ఉద్యోగులు ఉన్నారు. ఈ రోజున పిఆర్సీని అపాయింట్ చేస్తున్నట్టు కానీ ఉద్యోగ వర్గం అంతా నిన్న అన్ని సంఘాలు కూడా ఏకతాటిపై 30% తగ్గకుండా మధ్యంతర భృతిని ఇవ్వాలని చెప్పేసి కోరారు. దాని మీద కూడా ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా ఊరికే ఏదో టైంపాస్కి మీటింగ్ పెట్టారే కానీ సిఎస్ గారు ఏదో పిలవాలే కదా మీటింగ్ అనే రకంగా పెట్టారే తప్ప అనిపిస్తుంది. కానీ ఏ ఒక్కటి కూడా నిన్న డెసిషన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవని ఉద్యోగ సంఘాలంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈరోజు ఉద్యోగ సంఘాలంతా కూడా ఇమీడియట్గా పే రివిజన్ కమిషన్ని అపాయింట్ చేసి మధ్యంతర భృతిని 30% తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పేసి. దాంతోపాటు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు అదేం ప్రభుత్వం అదనంగా ఏమి ఇచ్చేది లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి సొమ్మే అది. ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలు తెలియజేసిన సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తున్నానని ఆయన అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కామినేని నగర్ డొంకరోడ్ ఏరియాలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గురువారం ఉదయం రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు పక్కా ఇల్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. లక్షలాది ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ డివిజన్లోని డొంకరోడ్లో పేదలు అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని చెప్పారు. ఇళ్ల పట్టాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నాయని వాటిని తహసీల్దార్ ఆధ్వర్యంలో సర్వే చేయించి సమగ్రమైన రిపోర్ట్ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని తెలిపారు. పేదలు ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్గా 2 లక్షలు మంజూరు చేస్తారని, వీటికి తోడుగా బ్యాంక్ నుంచి రుణం కూడా పొందవచ్చునని, మిగిలిన కొద్దిపాటి మొత్తం నగదును లబ్ధిదారుడు భరిస్తూ ఇంటిని నిర్మాణం చేసుకోవచ్చని వివరించారు. ప్రతి ఒక్కరి సొంతింటి కలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. డొంకరోడ్లో అనేక సంవత్సరాల నుంచి పేదవాళ్ళు చిన్న ఇళ్ళు కట్టుకు నివాసం ఉంటూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా పక్కా ఇళ్ళు ఉండాలని చెప్పి ఆలోచనతో లక్షలాది ఇళ్ళు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి ఒక్కొక్క ఇంటికి 2 లక్షలన్నర అటు కేంద్రం, రాష్ట్రం కలిపి ఒక గ్రాంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మిగతా అమౌంట్లు బ్యాంకుల ద్వారా తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ సందర్భాన్ని ఈ ప్రాంతానికి కూడా చేయటానికి వాళ్ళకున్న స్థలాలు కొలతలు చిన్న మార్పులు ఉన్నాయి, చిన్న తేడాలు ఉన్నాయని చెప్పి గతంలో ఇచ్చిన పట్టాల్లో ఆ తేడా ఉందని చెప్పి వాళ్ళందరూ కోరిన మేటే వాళ్ళ ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి మొత్తం పరిశీలన చేయడం జరుగుతోంది. వాళ్ళకున్న అపోహలన్నీ అంత కొలతలు ఏం తేడా లేదు. కానీ ఒకళ్ళ పేరు మీద చిన్న మార్పులు ఉన్నాయి. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారు ఇక్కడ అధికారులు పెట్టి 2 రోజుల పాటు ఇదంతా కూడా సర్వే చేయించి వాళ్ళ యొక్క ఆ లెక్కలన్నీ కూడా ఒక సమగ్రమైన ఎక్సెల్ షీట్లో తీసుకొస్తే ఎంఆర్ఓ గారు దాన్ని ఏ విధంగా పరిష్కారం చేస్తామని చెబుతున్నారు. అంటే సమస్య వచ్చినప్పుడు మేము ఎప్పుడు కూడా నమ్మేది ఒకటే, ప్రజల సహకారం, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ముగ్గురు సమన్వయంగా ముందుకు వెళ్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అనేది ప్రగాఢమైన నమ్మకం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా చెప్పేది అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయండి అని చెబుతున్నారు.
అధికారులు కూడా అదే చెబుతూ ఉన్నారు. మనందరం ఒక ప్రజాప్రతినిధిగా మేము గెలిచినా లేకపోతే అధికారులుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా ప్రజల సౌకర్యం కోసమే. బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాల ద్వారా 1,00,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించడమే లక్ష్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు రేఖా బ్రహ్మకుమారి వెల్లడించారు. ఈ నెల 22 నుండి 25వ తేదీ వరకు రక్తదాన శిబిరాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేఖా బ్రహ్మకుమారి పాల్గొని మాట్లాడుతూ విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారి సమాజ సేవా విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ క్యాంపులు ఈ నెల 22 నుండి 25 వరకు నిర్వహిస్తామన్నారు. విజయవాడలో కూడా పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. 1,00,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి సమాజ శ్రేయస్సుకు ఉపయోగించడమే ఈ క్యాంపుల లక్ష్యమన్నారు. రోటరీ ఐకాన్స్ భాగస్వామ్యంతో క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఐకాన్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, ట్రెజరర్ రామ్చంద్, తులసి పద్మశ్రీ, కిరణ్ కుమార్ పసుపులేటి, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారి విజయవాడ తరఫున ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. ఇక్కడ ముఖ్యంగా 21 రకాల వింగ్స్ ద్వారా సమాజ సేవలు చేస్తూ ఉన్నాము. ఈ 21 వింగ్స్ లో సమాజ సేవ సోషల్ సర్వీస్ వింగ్ వైపు నుంచి ఈ సంవత్సరం ఒక ప్రాజెక్ట్ ని తీసుకోవడం జరిగింది, కొత్తగా చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆగస్టు 25వ తారీఖున బ్రహ్మకుమారి ముఖ్యమైనటువంటి చీఫ్ దాది ప్రకాష్ మణి గారి 18వ పుణ్య స్మృతి దినోత్సవం సందర్భంగా సమాజ సేవ వాళ్ళు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొత్తం జాతీయ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు రక్తదానాన్ని ఇచ్చి ఉచితంగా అందరికీ రక్తాన్ని పంచటంలో కూడా సహాయం చేస్తారనే ఉద్దేశంలో అందరూ ఈ రోజు అనేక రకాల రోగాలతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ రక్తం కూడా అవసరం పడుతుంది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు జరిగే రక్తదాన శిబిరంలో బ్రహ్మకుమారిస్తో కలిసి ఈ దేశవ్యాప్తంగా జరిగే ఈ రక్తదాన శిబిరంలో విజయవాడ ఏరియాకి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఐకాన్స్ తరఫున మేము కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము. కాబట్టి ఐకాన్స్ తరఫున విజయవాడ నగర ప్రజలందరికీ కూడా ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసి ఎంతో మంది జీవితాలని, ఎంతో మంది ప్రాణాలను కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ప్రజాపిత బ్రహ్మకుమారి వారి చేత ఈ సంవత్సరం మెగా రక్తదాన శిబిరంలో రోటరీ ఐకాన్స్ భాగస్వామ్యంతో వివిధ రకాల సంస్థల్ని కలుపుకొని బ్లడ్ బ్యాంక్స్ అనమాట మెగా రక్తదాన శిబిరం ఆగస్టు 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నిర్వహించబోతున్నామండి. మీ అందరికీ మీ ప్రెస్ తరఫున మీ సహకారం మాకు కావాలి. ప్రతి ఒక్క ప్రజలకి రక్తదానం జరుగుతుందని మీ ద్వారా తెలిస్తే చాలా మంది వచ్చి రక్తం ఇవ్వడానికి ఆసక్తి చూపుతారండి. మెయిన్ కమ్యూనికేషన్ లేనిదే ఎవరికి ఏం చేస్తున్నారో తెలియదండి. ఆ కమ్యూనికేషన్ అనేది మీ ద్వారా వెళ్తుంది. మీరు కూడా రక్తం ఇవ్వకపోయిన పర్వాలేదు, కమ్యూనికేషన్ ద్వారా మీరు ఒక సేవలో కలిపి మమ్మల్ని ఆశిస్తారని కోరుతున్నాను. ధన్యవాదములు. రాష్ట్రంలో విద్యారంగం దయనీయ స్థితిలో ఉందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు మార్చిలో పరీక్షలు రాసినా ఇప్పటి వరకు డిగ్రీ ప్రవేశాలపై ఎటువంటి స్పష్టత లేకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం విద్యారంగం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు 10, 11 భీమవరంలో జరిగినటువంటి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించామన్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని చూస్తుంటే దయనీయ పరిస్థితిలో ఉందని, కారణం నారా లోకేష్ పూర్తి స్థాయిలో విద్యాశాఖని పట్టించుకోకపోవడమేనని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయంపై
ఉన్న శ్రద్ధ విద్యపై లేదని, మానవ వనరుల అభివృద్ధికి చేసే ఖర్చు పెట్టుబడిలా భావించి విద్యార్థుల యొక్క జీవితం బాగుపడేలా బాటలు వేయాలని కోరారు. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల స్థితి భయంకరంగా ఉందని, విద్యార్థి సంఘాలను పాఠశాల ఆవరణలోకి రాకుండా పాఠశాల విద్యాశాఖ తీసుకొచ్చినటువంటి జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన కంటే కక్ష సాధింపు చర్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, ఆ విధానాన్ని మార్చుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. ఏబీవీపీ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆగస్టు 10-11 తారీఖుల్లో భీమవరంలో నిర్వహించుకోవడం జరిగింది. ఆ భీమవరంలో నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కూలంకుషంగా చర్చించిన తర్వాత 3 తీర్మానాలని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది, ఆమోదించుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థితిపైన రాష్ట్ర స్థితి యొక్క తీర్మానం, విద్యారంగం యొక్క స్థితిపైన విద్యారంగ తీర్మానం, ఈ రాష్ట్రంలో విచ్చలవిడితనానికి అలవాటు పడినటువంటి ఈ యొక్క కోచింగ్ సెంటర్లపైన కోచింగ్ సెంటర్ల స్థితి యొక్క తీర్మానం, ఈ 3 యొక్క తీర్మానాలను అక్కడ ప్రవేశపెట్టుకొని చర్చించిన తర్వాత ఆమోదించుకోవడం జరిగింది కొన్ని సవరణలతో. దీంట్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే విద్యారంగ స్థితి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ స్థితి ఎట్లుందంటే నిర్జీవమై ఉంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ విద్యారంగాన్ని మార్చాలి, సుసంపన్నంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఎవరూ లేరు. ఏదైతే లాస్ట్ టర్మ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ తర్వాత 2024 ఎన్నికల్లో బ్రహ్మరథం బట్టి కూటమిని గెలిపించింది ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజానీకం, యువత. ఎందుకని అంటే ఈ యోగాలలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ యువతకు ప్రోత్సాహాన్ని అందిస్తాం, అందరికీ జాబులు ఇస్తాం, లేకపోతే అందరికీ విద్యారంగాన్ని పటిష్టం చేస్తాం, విద్యారంగాన్ని ఏదైతే చీడపురుగులు తిరుగుతూ ఉన్నాయో దీన్నంతా రూపుమాపుతామని ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆ రోజు యోగల సారథి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇదంతా ఇన్నటువంటి యువత ప్రజానీకం అందరూ కలిసి కూడా బ్రహ్మరథాన్ని బట్టి వాళ్ళని గెలిపించుకుంటే ఈరోజు మార్చిలో ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్యా సంస్థను చదివేటువంటి విద్యార్థుల యొక్క ఎగ్జామ్స్ మార్చిలో అయిపోతే ఈరోజు కూడా డిగ్రీ అడ్మిషన్ల పట్ల స్పష్టత లేదు. అది ముఖ్యమంత్రి గారికి స్పష్టత లేదా విద్యాశాఖ మంత్రి గారికి లేదా ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారికి లేదా అనేది ఈ యొక్క క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు. వచ్చే మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచన. ముగిసిన కేబినెట్ భేటీ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ, గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం ఆదేశం. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు కల్పిస్తున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్ర వ్యాప్తంగా కింద స్థాయి నుంచి అన్ని వర్గాల కార్యకర్తలకు అవకాశాలు ఇస్తున్నట్టు వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.